తిరుపతిలో విషాద ఘటన జరిగింది. మంగళం తుడా క్వార్టర్స్ లో భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. తిరుపతిలో విషాద ఘటన జరిగింది. మంగళం తుడా క్వార్టర్స్ లో భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. తిరుపతిలో జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు చెప్పండి. మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. మనం చూస్తున్నాం ఇది ఒక అపార్ట్మెంట్. ఇక్కడ భవన యజమాని కూడా ఉన్నారు. మొదట ఆయనతో మాట్లాడించి మళ్ళీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఏమని చెప్పండి, ఏం జరిగింది? సార్ మార్నింగ్ 9:30 వరకు నేను ఇక్కడే ఉన్నాను సార్. మేస్త్రులు వచ్చారు, ఇక్కడే ఉన్నారు. మేస్త్రులు నైట్ గడియానే ఉన్నారు. వాళ్ళు ప్రతి మేస్త్రులు కాలస్ నుంచి వస్తారు, కానీ ఒకసారి వచ్చినాయంటే 15 రోజులకు ఒకసారి కాలస్ పోయి వస్తారు. సండే ఒక రోజు పోయి వస్తారు. నిన్న ఉన్నది ఈ రోజు గడియానంటే ఉదయం నుంచి 9:30 వరకు టిఫిన్ చేస్తున్నారు. నేను వచ్చాను, టిఫిన్ చేశారు, పైకి పోయారు సార్. ప్లాస్టింగ్ చేయాలని పైకి పోయారు అంతే సార్. నేను వాళ్ళు టిఫిన్కి పోయాను, నేను టిఫిన్కి పోయాను. నాకు శబ్దాలు ఫోన్ చేశారు మధ్య పడిందని. ఏమైనా జరిగితే కోయిలు కట్టిన తాళ్ళు ఈడిపోయినాయి, 2 కోయిలు జారిపోయినాయి. ఆ నుంచి ముగ్గురు పడిపోయినారు. 2 చనిపోయారు, ఇంకొక ప్రాణం ఉంది అన్నారు. మళ్ళీ అధికారులు చనిపోయారని మళ్ళీ అప్పుడు చెప్పారు సార్. అప్పుడు నేను గబగబా వచ్చేసాను. అంటే మీరు కాంట్రాక్టర్ ఎవరు ఇది నిర్మించారు? మేము సొంతంగా చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళకి స్క్వేర్ లేబర్ కాంట్రాక్ట్. ఏం చేస్తారు? రిటైర్డ్ టీచర్స్. సో మీకు ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది? G+3 సార్. G+3 అదనంగా చేసుకున్నాం సార్. అది ఓకే. సో మీరేమి వాళ్ళు ఇట్లా జరిగితే ఏదైనా కొంచెం కాపాడేదానికి ఏమైనా ప్రొటెక్టివ్గా ఏం చర్యలు ఏం తీసుకోలేదా? లేదు సార్. మరి ఏదో వస్తా సార్. ఇంకొక అతను ఏదో లేబర్కి ఏదో సర్టిఫికేట్ ఇచ్చా అన్నారు. ఆయన వేరే దగ్గర నుంచి వస్తున్నారు సార్. ఆయన చూద్దామని చూస్తున్నారు సార్. మనం చూడొచ్చు ఇక్కడ సంఘటన. మనం ఒకసారి ఇది ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించి మనం చూస్తే సుమారుగా G+1 అంటే ఒక 4 అంతస్తులు, అంటే ఒకటి అదనంగా కట్టి ఉన్నారు. ఆ అదనంగా కట్టేటువంటి ఆ చోట కొయ్యలు కట్టి, అంటే ప్లాస్టింగ్ చేయడానికి, అంటే ఇటుకరాయి కట్టడం అయితే పూర్తయింది. దానికి ప్లాస్టింగ్ చేయడానికి సిమెంట్తో ప్లాస్టింగ్ చేసేటువంటి వర్క్ చేసే క్రమంలో కింద నుంచి పై వరకు ఈ యొక్క ప్రాంతంలో దీన్ని సార్వా అంటారు. సార్వా కట్టేటువంటి ప్రక్రియ అయితే చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత పూర్తి భవనానికి వీళ్ళు ప్లాస్టింగ్ చేసేటువంటి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సార్వా కట్టేటప్పుడే పైన కలిసి వీళ్ళు ముగ్గురు కడుతుంటే ఆ కట్టేటువంటి కొయ్యకు ఏదైతే ఈ రకంగా మనం కింద ఫ్లోర్ లోనే ఉండేటువంటి దీన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా కొయ్యలు కడతారు. మన వీడియో జర్నలిస్ట్ నటరాజ్ చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఈ కొయ్యలు కడతారు. కొయ్యలు కట్టుకుంటూ పైకి వెళ్తారు. ఈ కట్టేటువంటి దీనిపైన వీళ్ళు కింద దానిపైన నిలబడి పైది కడతారు. పైది కట్టిన తర్వాత దానికి పైన కడతారు. ఇలా ఈ సార్వా కట్టేటువంటి క్రమంలో ఈ కట్టినటువంటి దీన్ని ఒక్కసారిగా వాళ్ళు నిలబడినటువంటిది ఊడిపోవడం, కింద ఉండేది ఊడిపోవడంతో ఒక్కసారిగా ముగ్గురు ఒకే చోట పడ్డారంటే మనం కట్టినటువంటి ఈ ప్లేస్ చూడొచ్చు. ఈ ప్లేస్లోనే పైన ఊడిపోయింది కొయ్య. మనం ఆ ఊడిపోవడంతో వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా ఇక్కడ పడిపోయారు. ఇమీడియట్గా సంఘటన జరిగిన వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే ఓనర్ రాకముందే కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేశారు, 108కి ఫోన్ చేశారు. 108 వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని చూసి చనిపోయినట్టు ధృవీకరించారు. దీంతో ఇక్కడే ఉన్నది మొత్తం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు ఏదైతే ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి అప్రూవల్ ఇచ్చినటువంటి తుడా అధికారులు కావచ్చు, వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కొంత కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రక్రియలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే మొత్తం అందరూ కాళహస్తికి చెందినటువంటి వాళ్ళు కావడంతో సార్ ఏం జరిగిందండి? వీళ్ళు ఈ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి ప్లాస్టింగ్ చేసే సమయంలో కర్రలకు కట్టినటువంటి దారం తెగిపోవడంతో దాని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది.
దానివల్ల ముగ్గురు కింద పడిపోవడం, అందులో చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళు ఒకరు పెళ్ళగూరు మండలం శ్రీనివాసులు మెయిన్ మేస్త్రిగా చెప్తున్నారు. మిగతా ఇద్దరు, ఒకరు శ్రీనివాసులు ఒకరు వసంత్, వీళ్ళిద్దరు కూడా కాళస్కి చెందిన వారుగా తెలిసింది ఇప్పటి వరకు. ఓకే, అది ఇక్కడ పరిస్థితి. విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి. మొత్తంగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి. ఓటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినేష్.